రైతు రక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు మరియు మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు మిర్యాల చంద్రశేఖర్ నర్సాపూర్ నియోజకవర్గ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా లోన్ను తెలంగాణ రాష్ట్రంలో సక్రమంగా అమలు జరిగేటట్లు చూడాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం, నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను ఒక రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గౌరవ ప్రధానమంత్రి గారు 2015 ఏప్రిల్ మాసంలో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మరియు స్వయం ఉపాధితో ఏదైనా పని చేసుకుని బ్రతకాలనుకునే వాళ్ళు పెట్టుబడులు లేక అధిక రేట్లకు వడ్డీకి తీసుకొని వచ్చి వారి కష్టార్జితాన్ని మొత్తానికి పెద్ద ఎత్తున నష్టపోతున్నారని చెప్పి వీళ్ళందరికీ షూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం. ఈ పథకము ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నది. దాని ప్రకారం బ్యాంకులు ముద్రా రుణాలు మంజూరు చేస్తున్నవి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముద్రా రుణాలు అక్కడక్కడ మాట విని ఇక్కడ చిరు వ్యాపారులు కానీ, నిరుద్యోగులు కానీ, పేదవాళ్ళు బ్యాంకుల వద్దకు వెళ్ళి ముద్రా రుణాలు కావాలని అడిగినప్పుడు అలాంటిది ఏమీ లేదని లేదా టార్గెట్ అయిపోయిందని చెప్పి బ్యాంకు వాళ్ళు తిప్పి పంపడం జరిగింది. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు అతి తక్కువ టార్గెట్ ఇవ్వడంతో ఈరోజు తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరిగింది. ముద్రా రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా చూసినప్పుడు మొన్నటికి మొన్న ఫిబ్రవరి 10, 2026 నాడు రాజ్యసభలో ఒక ప్రశ్న 1199 ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా అధికారిక సమాచారం ఇచ్చింది. అందులో వివిధ రాష్ట్రాలకు ఎన్నెన్ని ముద్రా రుణాలు మంజూరైనది చెప్పబడ్డది. ఆధార్ జనాభా లెక్కల ప్రకారము ఈ ముద్రా రుణాలను మనము బేరీజ్ వేసి చూసినప్పుడు దేశవ్యాప్తంగా 56,32,00,000 మందికి ముద్రా రుణాలు ఇవ్వడం జరిగింది. దేశ జనాభా ఆధార్ ప్రకారం 141,22,00,000. అయితే ఈ 56,32,00,000 ముద్రా రుణాలను జనాభాతో చూసినప్పుడు 140 మందికి ముద్రా రుణాలు వచ్చినవి. తెలంగాణలో కేవలం 82,44,000 మందికి మాత్రమే ముద్రా రుణాలు వచ్చినవి. మన రాష్ట్ర జనాభాతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 121.5 మందికి మాత్రమే ముద్రా రుణాలు వచ్చినవి. తెలంగాణలో కూడా జాతీయ సగటు అయినటువంటి 140 మందికి వచ్చినట్టు ముద్రా రుణాలు రావాలంటే ఇప్పటికిప్పటికీ 71 లక్షల ముద్రా రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి కూడా ఘోరమైన అన్యాయం జరిగింది. అక్కడ కూడా జాతీయ సగటు చేరుకోవాలంటే 1,01,00,000 ముద్రా రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంత తక్కువ ముద్రా రుణాలు మంజూరు అవడంతో మన దేశంలోని నిరుద్యోగులు, యువత, పేదవాళ్ళు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా పూర్తిగా దేశంలో ఇతర భాగాలతో చూసినప్పుడు వెనుకబడడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ అదనపు భారం పడేది ఏమీ లేదు. దేశ జనాభాతో పాటు జాతీయ సగటుతో పాటు మన రాష్ట్రం కూడా ముద్రా రుణాలు పొందడం అది మన తెలుగు రాష్ట్రాల హక్కు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకేం సంబంధం లేనట్టు వ్యవహరించడం చాలా తప్పు. వారు బాధ్యతగా తీసుకొని నిరుద్యోగులకు, యువతకు అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే ప్రయత్నం వాళ్ళు చేయాలి. అలాగే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కూడా, సీనియర్ నాయకులు హేమాయమీలు ఉన్నారు. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వెంటనే తీసుకెళ్ళి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. దీన్ని ఏమాత్రం ఆసామాసిగా తీసుకోవద్దు. రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ ఆర్థికంగా ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వెంటనే సబ్కా సాత్ సబ్కా వికాసాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ప్రధానమంత్రి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ దానికి విరుద్ధంగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశారు కాబట్టి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.